ప్రాజెక్టులపై చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. అలాగే రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్ కు కాంగ్రెసే కారణమన్నారు. మంత్రి హరీష్ రెండు జిల్లాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు పోచారం, జోగురామన్న, జూపల్లి జిల్లాల పర్యటనలో పాల్గొన్నారు. మెదక్, కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు మంత్రి హరీష్ రావు. గుర్రాలగొందిలో విద్యుత్ సబ్స్టేషన్ కు, సిరిసిల్ల, సిద్దిపేట రోడ్డులో బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. వేములవాడలో రాజన్న టెంపుల్ ను దర్శించుకున్నారు. గుడి చెరువు పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ పాపాల వల్లే ప్రాజెక్టులు రీడిజైన్ చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు చూసే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు గోదావరి నీళ్లు తెచ్చి 1 కోటి ఎకరాలు మాగాణిగా మార్చాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? మొన్న ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మీటింగ్ పెట్టుకొని విజయవాడలో తెలంగాణ ప్రాజెక్టులకు మా అనుమతి లేదు, ఈ ప్రాజెక్టులన్నీ ఆపివేయాలని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేసింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నది, ఈ ప్రాజెక్టులు ఆపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిండు. సుప్రీంకోర్టులో కేసు వేసిండు, మా అనుమతి లేదు, కృష్ణా బోర్డు అనుమతి లేదు, ఈ ప్రాజెక్టులు ఆపేయాలని చెప్పి సుప్రీంకోర్టులో వేసిండు కేసు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడుకు 2 కన్నులే అనుకున్నా, కానీ నిన్న మొన్న చూస్తుంటే 2 తలకాయలు 2 నాలుకలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు.